చిత్తూరు జిల్లాలో ఓవైపు వర్షాలు పడుతుంటే మరోవైపు ఎండలు దర్శనమిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో అన్ని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న వాటర్ ఫాల్స్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో తిరుమలలోని జంగల్ బుక్ జలపాతం దగ్గరకు పర్యాటకులు తరలివచ్చారు. మరోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో 3 రోజుల పాటు విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గడిచిన 5 రోజులుగా తిరుపతి పట్టణంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కొక్కసారి వింత వాతావరణంలో తిరుపతి ఒకసారిగా ఎండ, ఒకసారి మబ్బులతో కమ్మేసినటువంటి మేఘాలతో చిరుజల్లులు వర్షం పడుతూ కొద్ది సమయంలో భారీగా గంట నుంచి 4 గంటల సేపు అది భారీ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టకేలకు వర్షం అయితే గత 1.5 రోజుగా ఆగినప్పటికీ ఈ యొక్క వర్షం ప్రభావం నేపథ్యంలో అన్ని జలాశయాలు కూడా సరే పూర్తి కలతో నిండిన పరిస్థితి అయితే కూడా ఉంది. పైన ఆకాశ గంగా కూడా ఇవాళ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గంగా హారతి ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే తిరుపతిలో ఉన్నటువంటి మల్లుమడుగు ప్రాజెక్టు కూడా పూర్తిగా జలకలతో నిండి పరిస్థితి ఉంది. అయితే దాదాపు అక్కడ ఉన్నటువంటి 10 గేట్లకు గాను 2 గేట్లు కూడా తెరిచిన పరిస్థితి అయితే అధికారులు అయితే ఉంది. ఎందుకంటే నీటి శాతం ఎక్కువగా క్రమంగా పడుతుంది. మరోవైపు కళ్యాణం డ్యామ్కి సంబంధించి కూడా కళ్యాణ డ్యామ్లో వర్షం నీరు ఎక్కువగా ఇట్లా శేషాచలం అడవులు కూడా ఎక్కువ శాతంలో ఈ యొక్క అడవిలోంచి వర్షం నీరు చేరడంతో కళ్యాణ డ్యామ్ కూడా ఇదే వర్షం కానీ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ డ్యామ్ కూడా పూర్తిగా నిండే పరిస్థితి అయితే ఉంది. కళ్యాణ డ్యామ్ కానీ ఒకసారిగా నిండితే మాత్రం తిరుమల తిరుపతికి అసలు నీటి కొరతే ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క వర్ష ప్రభావంతో ప్రస్తుతం మనం అయితే తిరుపతి కపిలతీర్థం పక్కన్నటువంటి అయితే ఫారెస్ట్ ప్రాంతంలో జంగిల్ బుక్ వద్ద అయితే ఉన్నాము. మనం చూడొచ్చు శేషాచలం అడుగు గుండా ఉన్నటువంటి ఈ యొక్క వర్షపు నీరు కూడా ఈ యొక్క జంగిల్ బుక్లో పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి ప్రతి ఏటా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారు. ఇక్కడ స్నానం ఆచరించి ఇక్కడ ఎంజాయ్ చేసి కూడా ఫోటోలు తీసుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పటికైతే ఫారెస్ట్ అధికారులు అయితే కూడా ఏదైతే భారీ వర్షము ఏదైతే మొంతాం తుఫాను ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితుల్లో ఎవరిని అలో చేయని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు శేషాచలం అడవి గుండా ఈ యొక్క వర్షపు నీరు అట అడవుల్లో నుంచి పూర్తిగా కూడా సరే అట మాల్వాడి గుండం నుంచి అటు కపిలేశ్వర తీర్థంలో ఒకవైపు వస్తుంటే మరోవైపు ఇది ఇక్కడ ఉన్నటువంటి జంగిల్ బుక్కులేకి ఈ యొక్క వర్షంతో పాటు ఒక జలపాతం ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ వర్షపు నీరంతా ఈ యొక్క జలపాతంలో ప్రవేశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. జంగిల్ బుక్కి వచ్చేటువంటి పర్యాటకులు కూడా సరే పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క ఎంజాయ్ చేద్దామంటే కూడా ఇక్కడికి లోపలికి అయితే ఫారెస్ట్ అధికారులు అయితే ఎవరిని అనుమతించే పరిస్థితుల్లో, ఎందుకంటే ముందస్తు చర్యల భాగంగా కొండ చర్యలపై విరిగిపడే ప్రమాదం ఉంది. మరోవైపు మొంతాం తుఫాన్ ప్రభావంతో ఏమన్నా ఇబ్బంది తలెత్తే ప్రమాదంలోనే ఈ యొక్క అధికారులు ఎవరిని అయితే లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే గడిచిన వారం రోజులుగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో పోల్చితే చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకి భారీ వర్ష సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. గడిచిన ఈ వారం రోజుల్లో అటు కడప, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్గా కూడా సరే అధికారులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టకేలకు ఈ యొక్క వర్షం నేపథ్యంలోనే భారీ స్థాయిలో కూడా సరే వర్షం నీరు నిండే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు దీనిపైన ప్రత్యేక రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ యొక్క మొంతాం తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క 4 రోజులకు సంబంధించి అయితే 27, 28, 29, 26 ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయనేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సరే వర్షాలకి ఎదుర్కోవడానికి పూర్తిగా దానికి కావాల్సినటువంటి సహాయ నిధుల కోసం కూడా ఒక ఫండ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులను కూడా ఈ యొక్క తుఫాన్ నేపథ్యంలో వేసిన పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లాకి 2 కోట్ల రూపాయలు కూడా సరే ఈ యొక్క వర్షం నేపథ్యంలో కూడా ముందస్తు చర్యల భాగంగా కూడా 2 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తిరుపతి నగరంలో ఒక 12 నుంచి 14 ప్రాంతాల్లో హెల్ప్ లైన్ అయితే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతాల్లో అయితే నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుందో ఈ యొక్క ప్రాంతాన్ని గుర్తించినటువంటి మున్సిపల్ అధికారులు ఆ యొక్క ప్రాంతాల్లో ఏదైనా ఈ యొక్క వర్షం వల్ల ఇబ్బంది మాత్రం తలెత్తే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి కేటాయించినటువంటి పునరావాస అయితే 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో ఈ యొక్క పునరావాస కేంద్రాలు కూడా మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వారికి కావాల్సినటువంటి తాగునీరు, ఆహారం,
బిస్కెట్స్, అదేవిధంగా పాలు ఇవన్నీ కూడా పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా సరే ఇప్పటికే సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాగల 24 గంటల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అయితే ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు కూడా సరే ఎక్కడైతే భారీ వర్షాలు ఉంటాయో అక్కడ విద్యా సంస్థలు కూడా సెలవు దినాలుగా ప్రకటించాలంటూ కూడా సరే ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే విద్యాశాఖను కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కైలాసకోన, తలకోన, మూలకోన ఇలాంటి అయితే జంగిల్ ఇలాంటి కోనల ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ వర్షపు నీరు అయితే వాటర్ ఫాల్స్ ఎక్కడైతే ఉంటాయో ఒక వాటర్ ఫాల్స్ సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అయితే పర్యాటకులు కూడా ఎవరిని లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళని స్నానాలు చేసుకోవడానికి కూడా ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు ఫోటో షూట్ కోసం వెళ్తారో వీళ్ళందరినీ కూడా సరే అనుమతించకుండా కట్టడి చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైనా విపత్తు జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క వర్షాలు ఆగేంత వరకు కూడా ఎవరిని అనుమతించేది లేదు అంటూ కరాకాడిగా కూడా సరే ఫారెస్ట్ అధికారులు అయితే ముందస్తు చర్యల భాగంగా కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరినా, సిటీ 24 న్యూస్, జంగిల్ బుక్ నుండి.